తత్రాహృతాస్తా నరదేవకన్యా కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్థాయ సద్యో జుగృహుః ప్రహర్ష వ్రీడానురాగ ప్రహితావలోకైః. నరకాసురుని వధించిన తర్వాత కృష్ణుడు అతని ప్యాలెస్ లోపలికి ప్రవేశిస్తాడు. అక్కడ 16,100 మంది రాకుమార్తెలు బందీలుగా ఉంటారు. వివిధ దేశాల రాజకుమార్తెల్ని నరకాసురుడు బలవంతంగా కిడ్నాప్ చేసి ఉంటాడు. అపహరించి తెచ్చి బంధిస్తాడు. చాలా కాలం పాటు వాళ్ళందరూ అతని బందీలుగా ఉండిపోవాల్సి వస్తుంది. కృష్ణుడు ఆ భవనంలో ప్రవేశించగానే ఆర్తుల పాలిటి బంధువు అయిన ఆయనను ఆయన చూడగానే నిస్తేజంగా ఉన్న వాళ్ళందరిలోనూ ఒక కొత్త చురుకుదనం కలుగుతుంది. వాళ్ళని విడిపించి వారి రాజ్యాలకు తిరిగి వెళ్ళమని కృష్ణుడు చెప్తాడు. కానీ వాళ్ళ పరిస్థితి వేరేగా ఉంది. నరకాసురుడు తమను తీసుకుని వచ్చిన తర్వాత దీర్ఘకాలంగా అతని అధీనంలో ఉండాల్సి వచ్చింది. సామాజిక నియమాన్ని అనుసరించి వాళ్ళు రిజెక్టెడ్ గర్ల్స్ అయ్యారు. తండ్రిదండ్రుల సంరక్షణలో పెరిగిన కన్య భర్త సంరక్షణలోకి మార్చబడాలి. వేరే అన్య పురుషులకు వాళ్ళ జీవితంలో స్థానం లేదు. పెళ్లి కాని యువతి ఒక్కరోజు లేదు ఒక్క రాత్రి ఇంటికి దూరంగా ఉన్నా కూడా ఆమెకు సమాజంలో స్థానం ఉండదు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అయిన సీతా సాధ్వి రావణుని చేత అపహరించబడి సంవత్సరం పాటు అతని అధీనంలో ఉండటం వలన అగ్ని ప్రవేశం చేసినప్పటికీ లోకాపవాదానికి గురయింది. అందువలన ఆ కన్యల్లో ఒక్కరు కూడా తమ ఇళ్లకు వెళ్ళడానికి సమ్మతించడం లేదు. అందులోనూ కృష్ణుడి సౌందర్యానికి ముగ్ధులయ్యారు ఆ రాకుమార్తెలు. తమ మనసులోనే ఆయనని భర్తగా స్వీకరించారు. పరిపూర్ణమైన విశ్వాసంతో, విశుద్ధ భక్తి భావంతో తమ హృదయాన్ని శ్రీకృష్ణుడి పాదపద్మాలకు అర్పించుకున్నారు. వాళ్ళందరూ నిర్హేతుకమైన ఆయన కరుణ కోసం ప్రార్థించారు. నిజానికి వాళ్ళేమీ సాధారణమైన యువతులు కాదు. మహాత్ములైనటువంటి సాధు ఋషులు, కొంతమంది నిత్యసిద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ భక్తి యోగులే. అందువల్లనే కృష్ణుడిని చూడగానే తాము అతనికి అర్పించుకున్నారు. కృష్ణుడు కూడా నిష్కల్మషమైన వాళ్ళ కోరికను అర్థం చేసుకుని తన పత్నులుగా స్వీకరించడానికి అంగీకరిస్తాడు. ఎండలాగా, వెన్నెలలాగా, వర్షంలాగా కృష్ణుడు అందరి పట్ల సమానమైన కృపను చూపిస్తాడు. అయితే ఆ కృపను ఎవరు ఎంతవరకు పొందడానికి అర్హత కలిగి ఉంటారో అంతవరకు మాత్రమే పొందగలుగుతారు. వర్షం అన్ని ప్రదేశాల్లోనూ ఒకేలా కురుస్తుంది. కొండలు, వనాలు, రాళ్ళు, మట్టి భేదభావం ఏం లేదు. కానీ రాతిపైన పడిన వర్షాన్ని అవి పీల్చుకోలేవు. అది భూమిపైన లేదా మట్టి నీళ్ళపైన పడితే ఆ వర్షాన్ని నీళ్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. అదేవిధంగా సోల్ సరెండర్గా కృష్ణుడి పైన ఆధారపడిన వాళ్ళు ఆయన కృపని 100% పొందుతారు. కొంత భగవంతుడి పైన, కొంత సొంత ప్రయత్నాలపైన ఆధారపడిన వాళ్ళు అంతవరకు మాత్రమే కృష్ణుడి అనుగ్రహాన్ని పొందుతారు. అసోసియేషన్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆ సాహచర్యం అనేది జీవుల కోరికపైనే ఆధారపడి ఉంటుంది. నిద్రలేస్తే ఎంతమందినో కలుస్తుంటాం, మాట్లాడుతుంటాము. కానీ ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళతో సాహచర్యం చెయ్యాలి అని కోరిక కలుగుతుంది. అది సత్సాంగత్యం కావచ్చు, దుష్ట సాంగత్యం కావచ్చు. చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులతో సాంగత్యం చేస్తే సులభంగా దురలవాట్లకు లోనవుతారు. భాగ్యవశాత్తు ప్రామాణికులైన ఆచార్యుని కలుసుకోగలిగితే ఆయన మనలో ఉన్న సోల్ డిజైర్స్ని ట్రిగ్గర్ చేస్తారు. ట్రిగ్గర్ అంటే డిజైర్స్ని తీసుకెట్టడం లేదు, వాటిని ఆత్మపరంగా మరలిస్తున్నారనమాట. ముందుకు సాగడానికి అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తారు. అందరికీ శాశ్వతమైన ఆనందం కావాలి, అది ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడైతే జీవుల్లో సహజ సిద్ధమైన కోరిక మేలుకుంటుందో అప్పుడు శాశ్వతమైన జ్ఞానాన్ని గురించి ఆలోచిస్తారు. దీన్ని దివ్య జ్ఞానము అంటారు. ఆ జ్ఞానాన్ని గురువు మాత్రమే ఇవ్వగలుగుతారు. శ్రీ నరోత్తమదాస్ ఠాకూర్ రాసిన గురువందనము మనం ప్రతిరోజు స్మరిస్తూ ఉంటాము. चकुदान दिलो जय जन्मे जन्मे प्रभु से दिव्य ज्ञान हृदय प्रकाशितो प्रेम भक्ति जहाँ होते आविद्या विनाश जाते వేదే గాయ్ జహారా చరితో. గురువుని గురించి
ఇక్కడ గ్లోరిఫై చేస్తున్నారు. నాకు పారలౌకిక దృష్టినిచ్చేటటువంటి గురువు జన్మ జన్మాంతరాలుగా నా ప్రభువై ఉన్నారు. ఆయన నిర్హేతుకమైన దయ వలన హృదయంలో ఉన్న దివ్య జ్ఞానం ప్రకాశిస్తూ ఉంది. ఆ జ్ఞానము ప్రేమ భక్తిని అందించి అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. వేదాలు అటువంటి ఆచార్యుడి గుణగణాలను కీర్తిస్తున్నాయి. అంటే ఏంటి? గురువు కొత్తగా ఏది ఇవ్వటం లేదు, అందరి హృదయాల్లోనూ ఉన్నదే. ఇప్పుడు మరుగున పడిపోయింది, నిద్రాణంగా ఉన్న ఆ కోరికను ఆచార్యులు మేల్కొల్పుతారు. కొంతమంది తమ కోరికలు లేనే లేవు అని చెప్తూ ఉంటారు. నిజమే కావచ్చు కూడా. అయితే భౌతికమైన కోరికలు లేకపోయినప్పటికీ ఆత్మకు కూడా ఒక కోరిక ఉంటుంది. అది నిత్యమైంది, సనాతనమైంది. ఏంటది? భగవంతుడిని సేవించటం. సో ఎవరికి కోరికలే లేకుండా ఉండటం సాధ్యం కాదు. నేను కోరికలే లేకుండా ఉంటాను అనుకోవడం కూడా ఒక కోరికే. మాయావాదుల్లాగా అన్నిటినీ నేతి నేతి అని త్యజించకూడదు. అల్టిమేట్గా వాళ్ళు రూపం లేని, భావం లేని, అనుభూతి లేని ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీని కోరుకుంటున్నారు. బ్రహ్మజ్యోతిలో ఉన్నది అదే కదా. అనంతమైన బ్రహ్మజ్యోతి ప్రకాశంలోని ప్రతి కాంతి కణము ఒక జీవి అనుకుంటే అనేక జీవులు ఆ కాంతి సముదాయంలో ఉంటాయి. ఇతర జీవుల అస్తిత్వంతో సంబంధం లేకుండా, అసలు యాక్చువల్గా స్పిరిట్ అంటే ఒక పర్సన్ కదా. వ్యక్తిత్వం లేని అస్తిత్వంలో యాక్టివిటీ అనేది లేకుండా ఎంతకాలం ఉంటారు? ఉండలేరు. అందుకనే మళ్ళీ కిందికి రావాల్సి వస్తుంది. కోరికలే లేకుండా నియంత్రించటానికి బదులు ఆ కోరికలని ఆధ్యాత్మిక ప్రగతికి మళ్లించుకుంటే, అంటే కోరికలను హ్యాండిల్ చేయడానికి గురువు లేదా వైష్ణవుల అసోసియేషను తప్పకుండా ఉండాలి. కృష్ణుడు భూమిపైన అవతరించినప్పుడు ఎవరో ఆదేశించారని కానీ, ఎవరో నిర్ణయించిచ్చారని కానీ, పలాని రూపంతో రావడం కానీ జరగలేదు. అలౌకికమైన ఆయన లీలలన్నీ ఆత్మమాయ ద్వారానే జరుగుతాయి. అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ అన్నాడు కృష్ణుడు. అంటే నేను పుట్టుకి లేని వాడినైనప్పటికీ, దివ్యమైన నా శరీరం ఎప్పుడూ నశించకపోయినప్పటికీ, జీవులందరికీ నేనే ఈశ్వరుడినైనప్పటికీ, ప్రతి యుగంలోనూ నా అంతరంగ శక్తి చేత నన్ను నేను సృజించుకుంటాను. ఈ ఆత్మమాయ అంతరంగ శక్తి అన్నమాట. ఇక్కడ కృష్ణుడు స్వమాయయ అని మెన్షన్ చేశాడు. సామాన్య మానవుడిగా కృష్ణుడు కనిపిస్తున్నప్పటికీ సామాన్య జీవుల్లాగా ఒక దేహం నుంచి మరొక దేహానికి మార్పు చెందడు. భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు స్వతహాగా రూపులేని భగవంతుడు భౌతికమైన రూపాన్ని దాల్చుతాడు అని నిరాకారవాదులు సిద్ధాంతీకరిస్తారు. కానీ సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడు ఏ రూపాన్ని ధరించినా, ఎక్కడ అవతరించినా అది వాస్తవమైన ఆధ్యాత్మిక రూపమే తప్ప భౌతికత్వం అనే దానికి చోటుండదు. అయితే లౌకికమైన దేహంలాగా ఆయన దేహం కూడా మార్పు చెందినట్లు కనిపిస్తూ ఉంది కొంతవరకు. కృష్ణుడి బాల్యలీలలు, కైశోర లీలలు, పౌగండ లీలలు అందరూ ప్రత్యక్షంగా అనుభవించారు, ఆస్వాదించారు. అయితే ఇతర జీవుల్లో లేని ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటి అంటే, యవ్వనం దాటాక ఇంకెప్పటికీ మిడిల్ ఏజ్కి కానీ ఓల్డ్ ఏజ్కి కానీ మార్పు చెందటం లేదు. బ్రహ్మ సంహితంలో భగవంతుడి అనేకమైన ప్రధాన విస్తారాల గురించి బ్రహ్మదేవుడు వివరించాడు. కానీ కృష్ణుడిని అద్వైతం, అచ్యుతం, అనాదిం, అనంత రూపం అన్నాడు. పైగా ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ. ఎలా ఉన్నాడంటే, నేను భజించేటటువంటి గోవిందుడు ఆది అయిన పూర్ణ పురుషోత్తముడు, ఆది అయినటువంటి చ్యుతి లేనటువంటి అనంతమైన అనేక నిత్య రూపాలు ఆయన ప్రధాన విస్తారాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అవన్నీ భగవంతుడికి అభిన్నాలుగా ఉన్నాయి. పురాణ పురుషుడైనప్పటికీ సర్వదా నవయవ్వనంతో ఉన్నాడు. నిజానికి ఆత్మమాయ అనేది భగవంతుడికి జీవులపైన ఉన్న అవ్యాజమైన అనురాగం అని చెప్పాలి. నిర్నిమిత్తమైన ఆ అనురాగంతోనే కృష్ణుడు అద్భుతమైన లీలా ప్రదర్శనలు చేశాడు. వాటి ద్వారా జీవులందరినీ తన వైపుకు ఆకర్షించుకుంటాడు. కృష్ణుడు అమరావతికి వెళ్ళటానికి ముందు తననే వరించి తమను స్వీకరించమని ప్రార్థించిన 16,100 మంది రాజకన్యల విన్నపాన్ని మన్నిస్తాడు.
అందరినీ వస్త్రాభరణాలతో చక్కగా అలంకరింపచేసి పల్లకిలలో ద్వారకాపురికి పంపిస్తాడు. తర్వాత సత్యభామతో కలిసి స్వర్గలోకానికి చేరి అదితి కర్ణకుండలాలని ఇంద్రునికి అప్పగించడము, పారిజాత వృక్షాన్ని తన అనుమతి లేకుండా తీసుకువెళ్తున్నాడని మొదట ఇంద్రుడి సైనికులు అడ్డుపడము, తర్వాత స్వయంగా ఇంద్రుడే యుద్ధానికి రావటము, ఇవన్నీ జరిగాయి. ఇంద్రుడి వ్యవహారాన్ని సుఖదేవ గోస్వామితో సహా భక్తులు అందరూ నిరసిస్తారు. అతని స్వార్థ ప్రవృత్తిని ఎవరూ మెచ్చుకోరు. తనకు అవసరమైనప్పుడేమో పాదాలపైన పడి శిరస్సు వంచి స్తోత్రం చేస్తాడు. తన ప్రయోజనం జరిగిపోయాక నిజ స్వభావాన్ని బయటపెట్టుకున్నాడు. ప్రాపంచిక జనులు అందరూ ఇంతే, సర్వదా తమ స్వలాభాన్ని చూసుకుంటారు. దానికోసం ఎవరికైనా, అల్పుడికైనా ఉత్తముడికైనా గౌరవం ఇస్తారు. తమ అవసరం తీరగానే వెంటనే వాళ్ళ స్నేహాన్ని దయను మర్చిపోతారు. దీన్ని బట్టి ఇటువంటి స్వార్థ బుద్ధి ఈ లోకంలో ఉన్న వ్యక్తులకే కాదు, ఇంద్రుడు మొదలైన దేవతల్లో కూడా ఉంటుంది అని అర్థమవుతుంది. అందుకని భౌతికమైన సంపదలను అధికంగా కలిగి ఉండటం అనేది కృష్ణ భక్తి భావంలో పురోగతి సాధించడానికి అనర్హత అవుతుంది. ఇంద్రుడిని ఓడించి వచ్చిన తర్వాత కృష్ణుడు భౌమాసురుడి చెర నుంచి విడిపించిన 16,100 మంది కన్యలని వివాహం చేసుకుంటాడు. ఆ కళ్యాణం ఒక అద్భుతం. ఇహపరాల్లో ఎక్కడా కని విని ఎరగనటువంటిదన్నమాట. ఆ సంఘటన గురించి ఈ శ్లోకంలో వివరించారు. ఖచ్చితంగా ఆయా కన్యలకు సరిపోయేటటువంటి రూపాలని కృష్ణుడు ఏకకాలంలో దాల్చాడు. ఖచ్చితంగా సరిపోవడం అంటే ఇప్పుడు రాజస్థాన్ వధూవరులకి, బెంగాల్ వధూవరులకు, ఆంధ్రప్రదేశ్ వధూవరులకు వేషధారణలో, వివాహ తంతులో తేడాలు ఉంటాయి కదా. ఒకే వ్యక్తి ఆయా ప్రాంతాలకు చెందిన కన్యను వివాహం చేసుకుంటున్నప్పుడు దానికి తగ్గట్లుగా తయారవుతాడు. అదేవిధంగా కృష్ణుడు రూపం ఒక్కటే, వ్యక్తి ఒక్కడే, కానీ అనేక మందిగా కనిపిస్తూ అందరితో యథావిధిగా ప్రాణిగ్రహణం చేశాడు. 10 కాదు, 100 కాదు, 1000 సంఖ్యలో కృష్ణుడు విస్తరించటం అనేది మహా అద్భుతము అనుకుంటే, ప్రతి పెళ్లిలోనూ కృష్ణుడి మాతామహులు, పితామహులు, తాతగారైన ఉగ్రసేనుడు, రేవతీదేవి, బలదేవుడు వీళ్ళందరూ కూడా కళ్యాణ మంటపంలో కనిపిస్తున్నారు. వాళ్ళు విధి నిర్వహిస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా అలా అన్ని 1000 రూపాయలుగా విస్తరించారా? కాదు. యోగమాయ ప్రభావం వలన అన్ని ప్రదేశాల్లోనూ జరుగుతున్న కళ్యాణ మహోత్సవంలో అన్ని చోట్ల అందరికీ వాళ్ళు కనిపించారు. ఇటువంటి సంఘటన ఇంకో చోటు కూడా మనకు అనుభవం అవుతుంది. మిథిలానగర రాజు బహుళాసుడు అని, అదే నగరంలో శృతదేవుడు అని ఒక బ్రాహ్మణుడు కూడా ఉంటాడు. ఇద్దరు కృష్ణ భక్తులే, కానీ ఎప్పుడూ నగరాన్ని వదిలి కృష్ణుని కలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ నిరంతరం ఆయన నామాన్ని స్మరిస్తూ సేవిస్తూ ఉండేవారు. వాళ్ళ నిష్కల్మషమైన భక్తికి కృష్ణుడు ప్లీజ్ అవుతాడు. తనతో పాటు కొంతమంది మహర్షులను కూడా వెంటబెట్టుకుని మిథిలా నగరానికి వెళ్తాడు. తమను అనుగ్రహించడానికి కృష్ణుడే తరలి వచ్చాడు అని తెలియగానే శృతదేవుడు, బహుళాశ్వుడు ఇద్దరు కూడా భక్తితో ఆయన పాదాలపైన పడి మహర్షులతో పాటు తమ ఇంటికి రమ్మని ముకుడిత హస్తాలతో వేడుకుంటారు. నిజానికి కృష్ణుడు తనతో పాటు బ్రాహ్మణులను, మునులను, సాధు పురుషులను వెంటబెట్టుకుని వెళ్ళడం కూడా తన భక్తులకు మార్గదర్శనం చేయటానికే. ప్రత్యక్షంగా తనను సేవించడం కంటే తన భక్తులను సేవించటమే ప్రశస్తమైంది అని కృష్ణుడు వెల్లడి చేయదలుచుకున్నాడు. ఆ సమయంలో రాజుగారి రాజప్రసాదానికి, శృతదేవుడి సామాన్యమైన గృహానికి ఒకేసారి తనతో పాటు వచ్చిన అందరితోనూ కలిసి వెళ్తాడు. ఆ సమయంలో కృష్ణుడుతో పాటు ఉన్న ఇతర బ్రాహ్మణులు, ఋషులు ఏకకాలంలో ఇద్దరిళ్లలోనూ సమానమైన గౌరవంతో పూజలు అందుకున్నారు. అది కూడా భగవంతుడు అంతరంగ శక్తి ప్రదర్శనే. నిజానికి వాళ్ళెవరికీ తమ 2 చోట్ల ఒకే సమయంలో ఉన్నారనే అవగాహన లేదు. భగవంతుడు అనేకమైన అవతారాలు, ప్రధానమైన విస్తరణలు, స్వాంశ, విభిన్నాంశ, ప్రాభవ, వైభవ మొదలైన అనేక రూపాలు ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు తన వైభవ విలాస రూపాలతో 16,100 మందిని వివాహం చేసుకుని తన రాణులుగా స్వీకరించాడు. దేవాదేవుడైన కృష్ణుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. అవ్యయుడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి. ఈ లీల ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఆ విధంగా వివాహం చేసుకోవటమే కాకుండా సాధారణ గృహస్థుడు తన భార్యతో ప్రవర్తించేలాగానే వాళ్ళందరితోనూ వ్యవహరిస్తాడు. తన రాణులతో కృష్ణుడు ప్రదర్శించే లీలను చూడాలని
ఒకసారి నారదముని కుతూహలంగా ద్వారకకు బయలుదేరతాడు. మొదట రుక్మిణీదేవి మందిరానికి వెళ్తాడు. కృష్ణుడు శయ్యపైన విశ్రమించి ఉన్నాడు. రుక్మిణీదేవి స్వయంగా చామరం వీస్తూ ఉంది. నారదముని లోపలి ప్రవేశించగానే కృష్ణుడు వెంటనే లేచి ఎదురుగా వెళ్ళి నమస్కరించటమే కాకుండా ఆయన పాదాలను స్పృశిస్తాడు. తర్వాత తన ఆసనాన్ని ఆధారంగా సమర్పించి సకల భక్తజన పూజితుడైన దేవదేవుడు, సకల జనులకు పరమ ఆరాధ్యుడైన గురువు, ఆయన పాదాల నుంచి వెలువడే గంగ ముల్లోకాలను పావనం చేస్తూ ఉంది. యోగ్యులైన బ్రాహ్మణుల చేత అర్చించబడేవాడు కావటం వలన బ్రహ్మణ్య దేవుడు అని విలువబడుతున్నాడు. అటువంటి కృష్ణుడు పరిపూర్ణమైన మానవుడిగా ఈ సాధువులను ఏ విధంగా గౌరవించాలో బోధించటానికి నారదమునికి పాద ప్రక్షాళన చేశాడు. ఆ నీటిని తలపైన జల్లుకున్నాడు. నేను మీకేం సేవ చేయగలనో చెప్పండి అని ప్రశ్నించాడు. కృష్ణుడు అంతటి వాడు తన కాళ్ళు గడిగాడు అని నారదమునేమి గర్వపడలేదు. వేదవిధిని అనుసరించి కృష్ణుడు నడుచుకుంటున్నాడు అని తెలుసు. హే ప్రభు, నువ్వు దేవదేవుడివి, సకల జీవులకు నాథుడివి, కనుక ఈ విధంగా వ్యవహరించడం ఆశ్చర్యమేమీ కాదు. ఏ సమయంలోనూ నీ పాద పద్మాలను మర్చిపోకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించు అని నారదముని ప్రార్థిస్తాడు. తర్వాత నారదముని కృష్ణుడి లీలా వైభవాలను చూడాలి అనే ఉత్సాహంతో ఇతర రాణుల మందిరాలకు కూడా బయలుదేరతాడు. ఒకచోటేమో కృష్ణుడు తన భార్యతోనూ ఉద్ధవుడితోనూ పాచికలాడుతూ కనిపించాడు. ఇంకో చోట వాత్సల్యపూర్ణుడైన తండ్రిగా తన పుత్రులను లాలిస్తున్నాడు. మరొక చోట గృహస్థులకు ఉద్దేశించబడిన యజ్ఞాలు పూర్తి చేసి బ్రాహ్మణులకు దానాలు చేస్తున్నాడు. ఇంకో చోట ఉద్ధవుడి లాంటి మంత్రులతో మంత్రాలోచన చేస్తున్నాడు. ఈ విధంగా సకల జీవులకు పరమాత్ముడైనప్పటికీ తన యోగమాయా కలాపాలను ప్రదర్శించటానికి సాధారణ మానవుడిగా పాత్ర పోషణ చేస్తున్నాడు. భగవంతుడి కార్యాలను చూసి నారదుని విభ్రాంతితో దివ్యమైన ఆనందంతో సందర్శిస్తాడు. తర్వాత మళ్ళీ కృష్ణుని కలుసుకొని, కృష్ణ, యోగుల ధ్యాన లక్ష్యమైనటువంటి నిన్ను గురించి తెలుసుకోవటము బ్రహ్మరుద్రాదులకు కూడా శక్యం కాదు. నీ కరుణ చేత నిరంతరం నీ పాదపద్మ సేవలో నెలకొని ఉండటం వలన నీ అంతరంగ శక్తి కలాపాలు నాకు వెల్లడి చేయబడ్డాయి. నీ దివ్యమైన మహిమలను కీర్తిస్తూ నేను సకల విశ్వాల్లోనూ సంచరించేలాగా నన్ను ఆశీర్వదించు అని వేడుకుంటాడు. కృష్ణుడు చిరునవ్వుతో, నారద, నేను ధర్మోపదేశకుడినే కాదు, ధర్మాన్ని చక్కగా ఆచరించేవాడిని కూడా, ధర్మాన్ని అనుమతించేవాడిని కూడా నేను, నీకు తెలుసు. సకల జనులు ఏ విధంగా వర్తించాలో సమస్త ప్రపంచానికి బోధించటానికి నేను స్వయంగా ధర్మపాలన చేస్తున్నాను. అటువంటి నా యోగమాయ ప్రదర్శనం చేత నీవు వివసుడివి కాకు అని చెప్తాడు. నిజానికి కృష్ణుడి మహద్గుణాలు, మహత్ కార్యాలు, మహత్ విభూతులు ఆయన ప్రత్యక్షంగా ఈ భూమిపై సంచరించిన ద్వాపర యుగంలో ఎక్కువ మంది గ్రహించలేదు. అప్పుడు జరిగాయి లీలలు, కానీ అప్పుడు ఎవరు గ్రహించలేదు. తనలాగే సాధారణ మానవుడైనప్పటికీ కొన్ని అసాధారణ శక్తులు ఉన్నాయని, రాజనీతి కోవిదుడని, మాయలుమారని, స్త్రీలోలుడని వివిధ రకాలుగా తమకు తోచినట్లు అన్వయించుకున్నారు. కానీ ఈ కలియుగంలో చైతన్య మహాప్రభువుగా ఆయనే అవతరించి కృష్ణుడిగా తన సకల వైభవాల ఆస్పెక్ట్స్ని రివీల్ చేశాడు. ప్రత్యేకమైన కార్యనిర్వహణ కోసము భగవంతుడు అనేకమైన రూపాలు తీసుకుంటాడు. అటువంటి అవతారాలన్నీ వచ్చి వెళ్తూ ఉంటాయి. మీన అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, ఇటువంటివి ప్రత్యేకమైన కార్యం నిర్వహించటానికి ప్రత్యేకమైన రూపంతో వస్తాడు. కానీ కృష్ణుడు ఆది పురుషుడు. ఆది పురుషుడు అనేసరికి చాలా వయసు మళ్ళిన వాడుగా ఉంటాడేమో అని అభిప్రాయం కలగొచ్చు. కానీ మళ్ళీ నెక్స్ట్ వర్డ్ ఏం చెప్పారు? నవయవ్వనంచ. ఎప్పుడు ఆ యూత్ఫుల్ ఫామ్లోనే ఉంటాడు. దేవతలు ఎందరో ఉన్నారు. వాళ్ళు శివుడు, దుర్గా, గణేశుడు, సూర్యుడు లాంటి ప్రధాన దేవతలు కూడా ఉన్నారు. అనేక మంది ఆయన ఆరాధిస్తున్నారు. బ్రహ్మదేవుడికి నిత్య పూజలు లేకపోయినా బలవంతులైన రాక్షసులు తమ కోరికలు తీర్చుకోవటం కోసము బ్రహ్మదేవుని మెప్పించడానికి తపస్సు చేస్తారు. అయితే కామితార్థాల కోసం ఎన్ని పూజలు చేసినా, ఎంత తపస్సు చేసినా అది భక్తి కాదు. భక్తికి సంబంధించిన ఆరాధనలో విష్ణు ఆరాధన శ్రేష్టము అని సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి చెప్పాడు. విష్ణు రూపాలు అనేకం ఉన్నాయి. ఆదిపురుషుడైన గోవిందుడు అపరిమితుడైన నారాయణ అవతారాలుగా అసంఖ్యాకమైన వైకుంఠలో లోకాల్లో సేవించబడుతున్నాడు.
వాళ్ళందరికీ ఆధారమైన కృష్ణుడు గోలోకధామంలో తన భక్తులతో తన అంతరంగ శక్తి నిర్వహణలో నిత్యలీలలు ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. అటువంటి సర్వకారణ కారణుడు, సకల ఆధారుడు, ఆదిపురుషుడు అయిన గోవిందుడితో కనెక్ట్ కాగలగటము అది ఎంత అసలు ఎటువంటి సర్వోత్కృష్టమైన భాగ్యమో మన ఈ అల్పమైన బుర్రలకు అర్థం కాదు అసలు. ఆ భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభువుగా భూమిపైన అవతరించటము, అందులోనూ ఈ కలియుగంలో జరిగింది. ఈ డిగ్రేడెడ్ యుగంలో ఎవరికి భగవంతుడి పట్ల విశ్వాసం ఉండదు, భగవంతుడి స్థితిని గురించిన అవగాహన లేదు. మనిషిగా పుట్టినందుకు ఈ జీవితాన్ని నిర్లక్ష్యం చేసి చేజార్చుకోకూడదు అనే జ్ఞానం కూడా లేదు. చైతన్య మహాప్రభు గుప్తావతారంగా రావటం వలన ఆయన గురించి పబ్లిక్లో ప్రచారం కాలేదు, కానీ భక్తులందరికీ ఆయన కృష్ణుడని తెలుసు. చైతన్య మహాప్రభు తనను భగవంతుడిలాగా రివీల్ చేసుకోకుండా దివ్యమైన నామరూపంగా ప్రపంచాన్ని ప్రకటితం చేశాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలి కల్మషనాశనం నటః పరతరోపయః సర్వవేదేషు దృశ్యతే. 32 అక్షరాలతో కూడిన ఈ 16 నామాలు కలియుగపు దుష్ట పరిణామాలన్నిటినీ భగ్నం చేస్తాయి. వేదాల్లో కూడా ఉంది, భవసాగరాన్ని దాటాలి అంటే భగవంతుడి నామస్మరణ తప్ప మరొక దారి లేదు అని. అంతేకాదు బృహన్నాది పురాణము ఈ విధానాన్ని నొక్కి చెప్తూ ఉంది. హరిర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్త్యైవ 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 గతిరన్యథ. అంటే ఈ కలియుగంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించటానికి హరినామ స్మరణ తప్ప అన్యమైన మార్గం లేదు లేదు లేదు. శ్రీమద్భాగవతము, విష్ణు పురాణము, కలిసంతాన ఉపనిషత్తుల్లో కూడా హరినామ మంత్ర జపం యొక్క విశిష్టతని ధృవీకరించారు. కృష్ణుడు తన నిత్య సహచరులతో ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయించడానికి నిశ్చయించుకున్నాడు. అనేకమైన భగవంతుడి అవతారాల్లాగానే దివ్యమైన నామం కూడా ఒక అవతారం, నామావతారం. అటువంటి సర్వోన్నతమైన మంత్రం అందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చింది. జనంలో ఉన్న జాడ్యం ఏంటి అంటే ఏదైనా సులభంగా దొరుకుతుంది అంటే దాని విలువను గుర్తించరు. గిల్టు నగలు పూసలు కొనడానికి గుంపులు గుంపులుగా చేరుతారు, కానీ వజ్రాలు కొనడానికి అందరూ వెళ్ళరు కదా. వాటి విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. భగవంతుడికి శరణాగతులయ్యి పరిపూర్ణ విశ్వాసంతో సేవించటము ఆషామాషి వ్యవహారం కాదు. శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు అభీష్టాన్ని నెరవేర్చటానికి సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచమంతా ఖండాల్లోనూ ప్రచారం చేశారు. జాతి మత విచక్షణ లేకుండా అలౌకికమైన హరే కృష్ణ మంత్రం అంటే దాన్ని ఒక సోల్ ప్రాపర్టీగా అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. పరిస్థితిని బట్టి వ్యక్తులతో సాంగత్యం చేయటము, కృష్ణుని సంతుష్టపరచటము చాలా కష్టం. భక్తి మార్గంలో పక్కదారి పట్టకుండా ముందుకు సాగడానికి ఈ సాహచర్యం అనేది చాలా ప్రధానం. సదా వైష్ణవుల సాహచర్యం ఉండాలి. పోటీతత్వం ఎప్పుడైతే తలెత్తుతుందో అప్పుడు హరినామం అనే ఈ గొప్ప నిధిని పోగొట్టుకుంటారు. ప్రతి ఒక్కరూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారే, అలాగా ఈ ఇన్స్ట్రక్షన్ని ఫాలో చేయాలి. ఆధ్యాత్మికతకు సంబంధించి అసూయ అనేది చాలా పెద్ద అవరోధం. దేనైనా అణుచుకోగలిగే శక్తి మనుషుల్లో ఉంటుంది. కొన్ని పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు. అటువంటప్పుడు వైష్ణవుల ఆశ్రయం తీసుకోవాలి. ఇతరుల్లో తప్పులు ఎన్నడము, సాటి భక్తుల పట్ల అపరాధ భావన చేయడము వంటి విషయాలు మన విలువైన సమయాన్ని వృధా చేస్తాయి. ప్రతి ఒక్కరూ వీటికి బలిగకుండా ఉండేలాగా జాగ్రత్తగా వ్యవహరించాలి. హరే కృష్ణ.